నాకు చిన్న సందేహం. సాలిటరీ రీపర్ అనే పోయం ఉంది కదా, దాన్ని రచించిన కవి ఎవరు? విలియం వర్డ్స్వర్తా లేక షెల్లీనా? నాకు తెలీదు బాబు, మీ నాన్నడుగు. నీకు తెలియకపోతే తెలియదని చెప్పచ్చుగా, మధ్యలో నన్ను ఇరికించి తమాషా చూస్తున్నావా? మీకు తెలీదని నాకు ముందే తెలుసులే, పర్వాలేదు. దీన్ని చూడండి. ఏంటిది? రిపోర్ట్ కార్డా? ఏంటి నీ మార్కులు ఎంత తక్కువగా ఉన్నాయి? నేను చిన్న డౌట్ అడిగినా మీరు క్లియర్ చేయరు, మార్కులు తక్కువ వస్తే మాత్రం అడుగుతారు. ఏంటండి వీడు అలా మాట్లాడుతున్నాడు? చూడు, తప్పు వాడిది కాదు, తప్పంతా మందే. వెంటనే మనం ఏదైనా చెయ్యాలి. ఇంటర్నెట్ మన విద్యా విధానాన్ని సంపూర్ణంగా మార్చేసింది. బ్లాక్ బోర్డ్ పుస్తకాలు ఇవన్నీ పరమ బోర్. విద్యార్థులలో ఉపాధ్యాయులలో కూడా ఇది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పుస్తకాల కంటే ఇంటర్నెట్లో మనకు విద్యా సంబంధమైన విషయాలు చాలా సులువుగా తెలుస్తాయి. ఇంటర్నెట్ చాలా ప్రయోజనకారి. దీనివల్ల నాకు అన్ని విషయాలు తేలిగ్గా అర్థమవుతున్నాయి. వెబ్సైట్స్లో విలువైన సమాచారం ఉంది. విద్యను అభ్యసించడం అంటే స్కూలు పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. పాఠ్య పుస్తకాలు మాత్రమే చదివే విద్యార్థులని చైతన్యపరిచి విద్యకు సంబంధించిన ఆడియో వీడియోలను అందిస్తూ ఇంటర్నెట్ విద్యా విధానాన్నే మార్చేసింది. ఇంటర్నెట్ ద్వారా పాఠాలు నేర్చుకోవడం చాలా తేలిక. నేను క్లాసులకు వెళ్ళలేనప్పుడు నా పాఠాలను ఇంటర్నెట్ ద్వారా నేర్చుకుంటున్నాను. ఇంటర్నెట్ బోధించే విధానాన్నే కాదు, నేర్చుకునే విధానాన్ని కూడా మార్చేసింది. Location can be described in two ways: absolute location and relative location. క్లాస్లో చెప్పకముందే జాగ్రఫీ ఇంటర్నెట్లో బాగా నేర్చుకుని క్లాస్కి వెళ్ళేవాడిని. అందుకు మా టీచర్ నన్ను ఎంతగానో మెచ్చుకునేది. ప్రపంచంలోని ఏ అంశం మీదైనా సుదీర్ఘమైన వివరణ అందించడమే కాకుండా ఉపాధ్యాయులకి ఇదొక గొప్ప వరమని చెప్పొచ్చు. డిఎన్ఏ ఐసోలేషన్పై తరచూ నాకు రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. వీటికి సమాధానాలు చెప్పడం అంత సులువైన విషయం కాదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక సిమ్యులేషన్, యానిమేషన్ ఇటువంటి పద్ధతులు ఉపయోగించి వీటికి సమాధానాలు చెప్పడం జరుగుతోంది. విద్యకి సంబంధించిన వీడియోలు విరివిగా లభ్యమవడం వల్ల ప్రతి విద్యార్థి విద్యను అభ్యసించడానికి ఆసక్తి చూపుతారు. విద్యార్థులని ఈ విధమైన బోధనా పద్ధతి ఎంతగానో ఆకట్టుకుంటుంది. యానిమేటెడ్ చిత్రాలు ఉండడం వల్ల నాకు పాఠాలు సులువుగా అర్థమవుతున్నాయి. దీనివల్ల నేను పరీక్షలు సులువుగా రాయగలుగుతున్నాను. మీకు స్కూళ్ళల్లో కానీ క్లాసులో కానీ చెప్పనివి, మీ పాఠాల్లో చెప్పనివి, ఇంకా ఎన్నెన్నో కొత్తవి ఈ ఇంటర్నెట్ ద్వారా మీకు తెలుస్తాయి. టీచింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, కరికులం ఐడియాలకి ఇంటర్నెట్ ఉపకరిస్తుంది. ఇది వీరిలోని సృజనాత్మకతను పెంపొందిస్తుంది. తద్వారా సబ్జెక్టు మీద వీళ్లకు కమాండ్ పెరుగుతుంది. ఇంటర్నెట్ ద్వారా సమాచారం అందడం వల్ల ఏ సబ్జెక్ట్నైనా సరే వీళ్ళు అవలీలగా బోధించగలరు. బయో ఇన్ఫర్మాటిక్స్ అనేది ఈ మధ్యకాలంలో కొత్తగా అభివృద్ధికి వస్తున్న రంగము. అందుకని దీని గురించి ఇంకా ఎక్కువ టెక్స్ట్ బుక్స్ లేవు. కానీ దీనిలో ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంటర్నెట్ సెర్చ్ ద్వారా మనకి దొరుకుతుంది. ఇంటర్నెట్ సెర్చ్లో మనకి టెక్స్ట్ మ్యాటరే కాకుండా వీడియో ఫార్మాట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇక తెలుగు నేర్చుకునే విద్యార్థులందరి కోసం సమాచారం తెలుగులో కూడా ఉండడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులకు కూడా సులువుగా అర్థమవుతుంది. ఇంటర్నెట్ ద్వారా మీరు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం వల్ల మీరు చదువుని ధైర్యంగా కొనసాగించవచ్చు. ఇంటర్నెట్ వయోజన విద్యని ఎంతో సులభతరం చేసింది. చదువుకి వయసుతో నిమిత్తం లేదు. నేటికి కూడా నా పరిజ్ఞానాన్ని వివిధ విషయాలపై ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా పెంపొందించుకోగలుగుతున్నాను. ఇంటర్నెట్ మీ తరగతి ఉపాధ్యాయుడు, శిక్షకుడు 24 గంటలు మీతోనే ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఇంటర్నెట్ ద్వారా నేను ఆనందభరితముగా, సులువుగా, సంతోషంగా నేర్చుకోగలను. నేటి బాలలకు బంగారు భవిష్యత్తు లభించడం కోసం ఇంటర్నెట్ ద్వారా చదువుని బోధించాలి. అమ్మా, నాకు చిన్న డౌట్. ఏంటి? రష్యాలో పెద్ద విప్లవం వచ్చింది కదా, అది ఎవరి నాయకత్వంలో జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలుసా? మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, పర్వాలేదు, నేను డాడీని అడుగుతాను. నీకంత శ్రమ అక్కర్లేదులే, నాకు తెలుసు. 1917 సంవత్సరం లెనిన్ నాయకత్వంలో జరిగింది. నీకు ఇంకేమైనా సందేహాలున్నాయా? ఏమీ లేవు. ఇలాంటి ప్రశ్నలు వేసి నన్ను డైవర్ట్ చేయకు. స్కూల్లో రిపోర్ట్ కార్డు ఇచ్చుంటారు, త్వరగా చూపించు. ఈసారి వీడికి మంచి మార్క్స్ వచ్చాయి.
విద్య గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇంటర్నెట్ గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి.